నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సోమవారం జరిగే సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ వెల్లడి నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు నెల్లూరు జోన్ సెబ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు హెచ్చరిక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అనుమానిత వ్యక్తులను రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసినట్లు సబ్ కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తహసీల్దార్ ఆధ్వర్యంలో బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. తెనాలి పరిధిలో 71 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, ఇటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 208 పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రతినిత్యం గమనించడం జరుగుతుందని, అదేవిధంగా 25 మంది సెక్టర్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు వారి ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర బలగాల సహాయంతో ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రజలు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 273 పోలింగ్ స్టేషన్ నుండి 208 పోలింగ్ స్టేషన్లో సిచ్యువేషన్ చూసిన తర్వాత 208 పోలింగ్ స్టేషన్లో తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మనము వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. అంటే పోలింగ్ స్టేషన్ బయట ఒక సీసీటీవీ పెట్టిస్తున్నాము, పోలింగ్ స్టేషన్ లోపల ఒక సీసీటీవీ పెట్టిస్తున్నాము. ఆ సీసీటీవీ ద్వారా ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ కంట్రోల్ సెంటర్, తర్వాత డిఓ కంట్రోల్ కలెక్టరేట్ కంట్రోల్ సెంటర్, తర్వాత ఎస్పీ కంట్రోల్ సెంటర్ ద్వారా మనమే అబ్జర్వ్ చేస్తాము. అక్కడే ఇబ్బంది పడితే ఎక్కడ నుంచి క్విక్ రెస్పాన్స్ టీం కూడా అక్కడే వెళ్తారు. మా దగ్గరే 25 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నాయి. సో ఈ సెక్టర్ ఆఫీసర్స్కి పోలింగ్ స్టేషన్స్ మనం అసైన్ చేసాము. ఆ పోలింగ్ స్టేషన్లో ఇబ్బంది పడితే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్స్తో మాట్లాడిస్తారు. సెక్టర్ ఆఫీసర్స్తో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు అక్కడే వెళ్తారు. 15 minutes లోపల ఏమి ఇబ్బంది పడుతుంది ఆ ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఇదే సెక్యూరిటీ దృష్టి నుంచి ఈ అప్డేట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడే సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ చూసారు, కొన్ని పాయింట్స్లో చెకింగ్ జరుగుతుంది. ఆ చెకింగ్లో స్టేట్ పోలీస్తో సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. మా ఈవీఎంస్ కూడా సెంట్రల్ పోలీస్ ఆఫీసర్స్ కంట్రోల్ సెక్యూరిటీలో ఉన్నాయి. సో ఆ విషయంలో కూడా ఇబ్బంది ఏమి లేదు. తర్వాత ఇప్పుడు కొన్ని కంప్లైంట్స్ నా దగ్గరే వచ్చాయి ఎంసీసీ వైలేషన్ గురించి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ గురించి. ఆ విషయంలో కూడా మేము ఎఫ్ఐఆర్ పెట్టాము. ఈదర్ ఇట్ ఈస్ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ గురించి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, తర్వాత పోలింగ్ టెంపరీ పార్టీ ఆఫీస్ గురించి వచ్చాయి. సో అన్ని కేసెస్లో మనం ఎఫ్ఐఆర్ పెట్టాము. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. 13th మే ఇప్పుడు అందరికీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, 13th మే మీరు అందరూ ఓటు వేయడానికి రండి. ఇబ్బంది ఏం లేదు. సెక్యూరిటీ ఫెసిలిటీస్ అన్నీ మనమే చూస్తున్నాము. మే 13వ తేదీ సోమవారం జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని వసతులను కల్పించినట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వెల్లడించారు. మే 13న మనకి జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వసతులు ఇవన్నీ కూడా అందరూ వచ్చి ఓటు వేయడానికి అన్ని రకాలైనటువంటి వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైనా ఏదైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటే ఎక్కువ పోలీస్ బలగాల్ని వాళ్ళని ఉంచడం, వెబ్ కాస్టింగ్, నెక్స్ట్ వీడియోగ్రఫీ ఇలాంటివన్నీ ఉంచడం, వీటన్నిటి ద్వారా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సమస్యాత్మకంగా లేకుండా సాఫీగా ఎన్నికలు జరగడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 13వ తారీఖున వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మే 13న ఎన్నికల ఉదయం
7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా మద్యం క్రయ విక్రయాలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జోన్ సబ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా శనివారం తెనాలి సెబ్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 3 రోజులు ఎంతో కీలకమని, శనివారం నుండి మద్యం నిషేధించడం జరిగిందని, దీనికి సంబంధించి అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు వెల్లడించారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరగకుండా సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. గుంటూరులో 772 కేసులు నమోదు చేసి 895 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా 186 వాహనాలను జప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తెనాలిలో 136 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్ట్ చేసి 60 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. సో టుడే ఈవినింగ్ నుంచి మనం డ్రై డే ఇంప్లిమెంట్ చేస్తున్నాం అప్ టు పోలింగ్ డే ఈవినింగ్ వరకు. సో టోటల్గా ఈ 3 మండలాలు అయితే తెనాలి, ఈ దుగ్గిరాల, కొల్లిపర ఏరియాలో కూడా పూర్తి బందోబస్తుతో చెక్ పోస్టులు, రూట్ వాచ్ అన్నీ పెట్టి కూడా లిక్కర్ ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ జరగకుండా, స్టోరేజ్ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. మా కమిషనర్ గారి ఆదేశానుసారం కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండి అన్నీ రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు కింద స్థాయి ఉద్యోగులందరూ కూడా సూచనలు ఇస్తూ ఎటువంటి స్కోప్ లేకుండా కూడా గట్టిగా ఈ ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ని మనం ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఎక్కడ దొరికినా ఇల్లీగల్గా దాన్ని స్టోర్ చేసి వాటిని కూడా సీజ్ చేసి కేసులు బుక్ చేయడం జరిగింది. ఇప్పటివరకు గుంటూరు సంబంధించి టోటల్గా మనం 772 కేసులు పెట్టడం జరిగింది. 897 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే 186 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ ఫిగర్ ఆఫ్ ఇది గుంటూరు డిఎస్సీ కింద. అలాగే తెనాలికి సంబంధించి కూడా 136 కేసెస్ బుక్ చేశాము. 175 మంది అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా వెహికల్స్ 60 వెహికల్స్ సీజ్ చేశాము. సో హ్యాపీగా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మీతో ఎలక్షన్స్ కంప్లీట్ చేస్తాము. రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు వడగాల్పులు తోడయ్యాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.